హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్కి వచ్చినందుకు థ్యాంక్ యూ. ఈరోజు మన ఛానల్లో చాలా ఈజీగా చాలా సాఫ్ట్గా ఉండే హోమ్మేడ్ ఎగ్లెస్ చాక్లెట్ కేక్ చేసుకుంటున్నాము. ఈ కేకు చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే సాఫ్ట్గా కూడా ఉంటుంది. ముఖ్యంగా మొదటిసారి చేసే వాళ్ళకైతే ఫెయిల్ అవ్వదండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నేతిలో వేయించుకుంటున్నాను. నేతిలో వేయించుకోవడం వల్ల కేకు ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అయ్యి కేకు చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ అలాగే పిస్తా పప్పును వేయించుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే వేసుకోవచ్చు. ఇక్కడ ఒక పెద్ద గిన్నె తీసుకొని, మందపాటి గిన్నె తీసుకొని దాంట్లోకి 1 కప్పు వరకు సన్నపును వేసుకొని ఫ్రీ హీట్ చేసుకుంటున్నాను. అది ఫ్రీ హీట్ అయ్యేలోపు మనం కేక్ బ్యాటర్ని రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కేక్ మౌల్ తీసుకొని దాని మీద బటర్ కానీ నూనె కానీ అప్లై చేసుకోవాలి. ఇక్కడ బటర్ పేపర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే మనం వేసుకున్న నూనె పైనే మైదా పిండి చల్లుకుంటే కేక్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. నాకు ఇక్కడ కేక్ మౌల్ అనేది గుండ్రగా ఉంది కాబట్టి బటర్ పేపర్ని కూడా నేను గుండ్రగా కట్ చేసుకొని కేక్ మౌల్లో పెట్టుకొని దాని మీద కూడా నూనెను అప్లై చేసుకున్నాను. ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టుకొని వీటి ఇంగ్రీడియంట్ కోసము 1/2 కప్పు చక్కెర, 1/2 కప్పు నూనె, 1/2 కప్పు పెరుగు, 1/2 కప్పు పాలు వేసుకొని మిక్స్ చేయాలి. ఇలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టుకొని డ్రై ఇంగ్రీడియంట్స్ కోసము ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు మైదా, అలాగే ఇక్కడ మనం చాక్లెట్ కేక్ చేస్తున్నాం కదా, అందుకే ఇక్కడ 2 పెద్ద స్పూన్లు కోకో పౌడర్ తీసుకుంటున్నాను. 1/2 కప్పు వరకు కాఫీ పౌడర్ని కూడా తీసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కూడా వీటిని మంచిగా జల్లెడబట్టుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల ఏమైనా ఉండలు ఉంటే అవి బయటికి వచ్చేస్తాయి. అందుకే కేక్ బ్యాటర్ని ఖచ్చితంగా మనం జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత ఈ వీటిని మొత్తం ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల చాక్లెట్ను మనకి మైదా పిండి అనేది కరెక్ట్గా కలిసిపోతాయి. ఇలా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ 2 స్పూన్ల వరకు తీసి పక్కకు పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మనం దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాం కదా, డ్రై ఫ్రూట్స్ మనం డైరెక్ట్ అలాగానే వేస్తే కేక్ బ్యాటర్ అడుగులోకి వెళ్ళిపోతాయండి. డ్రై ఫ్రూట్స్ ఇలా పిండిలో కలిపి వేసుకోవడం వల్ల మనకి మధ్యలో తగులుతూ మంచిగా ఉంటాయి కేకు తింటున్నప్పుడు. ఇలా ముందుగా మనం వెట్ ఇంగ్రీడియంట్స్ని వేసుకొని కొంచెం కొంచెంగా వేస్తూ మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది కేక్ చేసేటప్పుడు ఏంటిదంటే కేక్ బ్యాటర్ని నీట్గా కలుపుకోవడం అండి. ఇలా నిదానంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలుపుకోవాలి. నాకు ఇక్కడ తీసుకున్న ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా సరిపోయాయి. ఒకవేళ మీకు బ్యాటర్ గట్టిగా అయితే కాస్త గోరువెచ్చని పాలు వేసి ఇలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇక్కడ మనం కలుపుకునేదే చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ వేసుకొని మరొకసారి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకుంటున్నాను. ఇది కరెక్ట్గా సరిపోయిందండి. బ్యాటర్ ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం అలా కలుపుకున్న దాన్ని కేక్ మౌల్లోకి తీసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనమే ఆ కేక్ మౌల్ని ఒక 3 సార్లు ట్యాప్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్స్ట్రా ఎయిర్ బబుల్స్ ఉంటే మాత్రం బయటికి వచ్చేస్తాయి. ఇక్కడ నేను పైనుంచి కూడా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రీ హీట్ చేసి పెట్టుకున్న గిన్నెలోకి మనం ఈ మౌల్ని తీసుకొని పెట్టుకోవాలండి. ఒకవేళ ఓవెన్లో చేసుకునే వాళ్ళైతే ఒక 10 నిమిషాలు ఓవెన్ని వేట్ చేసి 180 టెంపరేచర్లో 30 నుండి 35 మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం ఓవెన్లో కాదు కాబట్టి మనకు 40 నుండి 45 మినిట్స్ కేక్ తయారు చేయడానికి టైం పడుతుంది. ఇక్కడ నేను వెనీలా ఎసెన్స్ వేయడం మర్చిపోయాను. మీరు ఖచ్చితంగా వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకోండి. అలాగే టూటీ ఫ్రూటీని వేస్తున్నాను. ఇక్కడ ఒక 30 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కేక్ అనేది సగం ఉడికిపోయిందండి.
మరొక 10 నిమిషాల తర్వాత కేక్ మూత తీస్తే మనకి ఆల్మోస్ట్ కేక్ అన్నది రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను చాక్తో గుచ్చుతున్నాను. దీనికి క్రీమ్ అనేది అంటుకోకుండా ఉంటే మనకు కేక్ అనేది రెడీ అయిపోయినట్టే. చూసారు కదా కేక్ అనేది ఎంత మంచిగా పొంగిందో. కేకును మాత్రం పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిచ్చిన తర్వాతనే మనం కేక్ మౌల్ నుండి బయటికి తీసుకోవాలి. వేడి మీద మాత్రం కేక్ని కట్ చేస్తే కేక్ అనేది ముక్కలుగా విరిగిపోతుంది. నేను ఇక్కడ కేకు చల్లారడానికి కేక్ పైన నేను ఒక పతల బట్టను తీసుకొని తడిపి వేస్తున్నాను. ఒక 10 నిమిషాలు ఇలా తడి బట్టను వేయడం వల్ల కేక్ అనేది మనకి మౌల్ నుండి చాలా ఈజీగా వచ్చేస్తుంది. మనం దాన్ని ట్యాప్ చేయాల్సిన అవసరం కూడా లేదండి, అదే ఈజీగా వచ్చేస్తుంది. మనం ఇలా లేపగానే చూసారు కదా, అదే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం బటర్ పేపర్ని తీసుకోవాలి. బటర్ పేపర్ని తీసేటప్పుడు చాలా నిదానంగా తీసుకోవాలి. త్వరగానే వచ్చేస్తుంది, ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేసిందో. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత సాఫ్ట్గా అలాగే ఎంత స్పాంజీగా ఉందో కేక్ అనేది. ఇప్పుడు మనకు కావాలంటే చాక్లెట్ సిరప్ కానీ చాక్లెట్ గనాష్ కానీ వేసుకొని విప్పింగ్ క్రీమ్తో కూడా డెకరేషన్ చేసుకోవచ్చు. సింపుల్గా షుగర్ పౌడర్ని కూడా చల్లుకోవచ్చు. ఈ కేకు పిల్లలకైనా పెద్దలకైనా అందరికీ చాలా బాగా నచ్చుతుంది. పుట్టినరోజులు అలాగే చిన్న చిన్న ఫంక్షన్లకి కూడా ఇది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ సపోర్ట్ వల్లే నేను ఇంకా మంచి వీడియోలు తీసుకురాగలుగుతాను. మళ్ళీ ఇంకో కొత్త రెసిపీతో త్వరలో కలుద్దాం. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.